హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వరమహాలక్ష్మి శుభాకాంక్షలు అండి. నేనైతే వరలక్ష్మి వ్రతం అనేది 2వ శ్రావణ శుక్రవారం అనేది జరుపుకోవడం జరిగింది. నేను ఇది 2వసారి వరలక్ష్మి వ్రతం అయితే జరుపుకుంటున్నానండి. ఫస్ట్ టైం చేసినప్పుడు నేను ఒక్కదాన్ని చేసేసుకున్నాను. సెకండ్ టైం అనేది మా హస్బెండ్తో కలిసి చేయడం జరిగింది. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అండ్ ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. సో అర్లీ మార్నింగ్ అయితే మా సిస్టర్ ఇలా అమ్మవారిని రెడీ చేయడానికి కూర్చొని తనైతే స్టార్ట్ చేసేసింది. తను సగం చేసిన తర్వాత నేనైతే ఇంకా కంటిన్యూ చేశాను. దీని నుంచి నా పూజ కొన్ని పూజా వర్క్స్ అనేది ఉంటాయి కదా, అవన్నీ అయిపోయిన తర్వాత నేను కూడా కంటిన్యూ చేసి అమ్మవారిని అయితే మేము అలంకరించేసుకున్నామండి. నేను ఈ వరలక్ష్మి వ్రతానికి దగ్గరలో ఉన్న రిలేటివ్స్ అందరినీ ఇన్వైట్ చేశాను. ఫస్ట్ టైం నాకు కుదరలేదు, నేను హైదరాబాద్లో ఉండేదాన్ని. ఇప్పుడు నేను మా హోమ్ టౌన్లో జరుపుకోవడం ద్వారా నాకైతే మా రిలేటివ్స్ దగ్గరలో ఉన్న వాళ్ళందరినీ ఇన్వైట్ చేశాను. చూడండి, నేనైతే ఇలా గుమ్మాన్ని ఇలా మామిడాకులతో తర్వాత పూలతో ఇలా అలంకరించేసుకున్నాను. మొత్తం ఇల్లంతా మొత్తం పండగ వాతావరణం అయితే వచ్చేసింది. చాలా అంటే చాలా సంతోషంగా మనసు చాలా బాగా ఉండింది ఆ రోజైతే. ఇక్కడ చూడండి, మా రిలేటివ్స్ అందరూ వచ్చి కొందరైతే వంటలు చేస్తున్నారు, కొందరు నాకు పూజలో సహాయం చేస్తూ ఉన్నారు. అంటే ఆ రోజు కొన్ని పిండి వంటలు ఎక్కువే చేసుకున్నామండి. నేనైతే దేంట్లోనే ఇన్వాల్వ్ అవ్వలేదు, నాకు అంత టైం కుదరలేదు. నేనైతే అమ్మవారిని రెడీ చేసుకునే దాంట్లో అంటే పూజకు సంబంధించినవన్నీ నేను చూసుకుంటూ ఉన్నాను. మిగతా వాళ్ళంతా ఇలా వంటలు చేస్తూ ఉన్నారనమాట. చూడండి, ఇక్కడ అమ్మవారి ముందు పెట్టడానికి అమౌంట్, తర్వాత ఇక్కడ పూజకు సంబంధించినవన్నీ మా రిలేటివ్స్ కూడా బాగా హెల్ప్ చేశారు. నాకు చాలా సంతోషంగా ఉండింది అందరితో ఇలా సరదాగా ఈ వరలక్ష్మి వ్రతం అనేది జరుపుకోవడం. అండ్ మెయిన్ హ్యాపీనెస్ ఇక్కడ ఏంటంటే మా ఆయనతో కలిసి ఈ వరలక్ష్మి వ్రతం జరుపుకోవడం ఇంకా నాకు చాలా సంతోషాన్ని అయితే ఇచ్చేసింది. అందరూ ఇలా పూజకైతే కూర్చొని పూజారి చెప్పే కథను వినడం స్టార్ట్ చేశారు. తర్వాత వాళ్ళు కూడా అందరూ పూజ అయిపోయే వరకు చాలా ఓపికగా కూర్చున్నారండి. సో మధ్యలో స్వామి చెప్పేవన్నీ చేస్తూ ఉన్నారు మా ఆయన. టెంకాయ కొట్టమంటే టెంకాయ కొట్టడం. తను వీటన్నిటికీ కొత్త, యాక్చువల్గా ఎప్పుడు ఇలా పార్టిసిపేట్ చేయలేదు. అండ్ ఫస్ట్ టైం నేను అడగగానే సర్లే అని చెప్పి తను కూడా నాతో పూజ చేయడం జరిగింది. ఓకేనా, పూజ కూడా చాలా బాగా అంటే చాలా బాగా జరిగింది. మనసుకు ఎంతో సంతోషాన్ని ఇవ్వడం జరిగింది ఈ వరలక్ష్మి వ్రతం రోజు అయితే. తర్వాత ఆ పూజలో భాగంగా ఇలా దేవుడికి హారతి కూడా ఇవ్వడం జరిగింది. అందరూ పిల్లలు పెద్దలు అందరూ ఓపికగా పూజ అట్లీస్ట్ నాకు తెలిసి 1 hour పైనే జరిగింది. సో 1 hour అందరూ కూర్చొని బాగా ఓపికగా ఉండినారనమాట. అందరూ చూడండి ఎంత బాగా చక్కగా మహాలక్ష్మిలాగా ఉన్నారు. అందరూ మహాలక్ష్మిలే అండి, చాలా బాగున్నారు కదా. అండ్ వీళ్ళందరూ అటెండ్ అయ్యి నాకు ఇంకా ఎక్కువ సంతోషాన్ని ఇచ్చారు. సో వీళ్ళందరికీ అయితే థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ యాక్చువల్గా అందరూ ప్రతి శుక్రవారం మా ఇళ్ళలో పూజ చేసుకోవాలి అని అంటూ ఉంటారు కదా, వాళ్ళందరూ పూజ చేసుకొని మళ్ళీ ఇక్కడ వ్రతానికైతే అటెండ్ అయ్యడం జరిగింది. అండ్ పూజ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు వచ్చి ఇక్కడ అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది. చూడండి, చిన్నపిల్లలు ఎంత చక్కగా దేవుడి పూజ అయితే అక్షంతలు వేసి ఎంత మంచిగా దేవుడిని మొక్కుకుంటున్నారు. అమ్మవారు ఎలా ఉన్నారు అంటే అమ్మవారు ఎలా కూర్చున్నారు, బాగున్నారా, నేను ఎలా అమ్మవారిని అలంకరించాను, మా పూజా విధానం ఎలా ఉంది అని మీరందరూ వీలైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీ కమెంట్ అనేది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అంటే ఇంకా ఏమైనా పూజ ఇంకా బాగా చేయాల్సిందా, ఏదైనా మేము మిస్ చేసామా, అలా ఏమైనా ఉంటే కూడా మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి, నేను చూసి తెలుసుకుంటాను.
ఆధిపత్యం అయం సమంతపర్యాయ సాక్షాత్. ఇలా పూజ అయిపోయిన తర్వాత అందరికీ హారతి ఇవ్వడం జరిగింది. పూజ అయితే చాలా బాగా జరిగింది. చాలా ఆహ్లాదకరంగా మనసుకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత మరొకసారి మళ్ళీ తాంబూలం ఇచ్చేసి ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళందరి ఆశీర్వాదం అయితే తీసుకోవడం జరిగింది. పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఇలా ఫొటోస్ తీసుకున్నామండి. ఇలా పెద్దవాళ్ళతో ఫొటోస్ తీసుకున్నాను. యాక్చువల్గా మిగతా వాళ్ళందరూ అప్పటికే చాలా టైం అయిపోయింది అనమాట, 3:30 అలా. సో అందరూ అప్పుడే లంచ్ చేస్తున్నారు. కొందరు ఆల్రెడీ తినేశారు, కానీ కొందరు ఉండినారనమాట. అలానే పూజ అయిపోయిన తర్వాత తిందాంలే అని చెప్పేసి. సో వాళ్ళందరూ తింటున్నారు. ఇలా ఉన్న వాళ్ళతో నేనైతే ఫొటోస్ తీసుకొని నేను కూడా ఆ రోజు మొత్తం అంటే పూజ అయిపోయేదాకా ఉపవాసం ఉండినాను. సో నేను కూడా పూజ అయిపోయిన తర్వాతనే నా ఉపవాసాన్ని అయితే తీర్చేసుకున్నాను. ఇంక అందరూ తినడానికి కూర్చున్నామండి. అందరూ ఇలా అరిటాకుల్లో చక్కగా భోంచేసాము. యాక్చువల్గా ఫెస్టివల్స్ అప్పుడు ఇలానే ప్రిఫర్ చేస్తారు, అరిటాకుల్లో తినడం చాలా మంచిది అని. బట్ కొన్ని ఫెస్టివల్స్కి ఇది వీలవ్వదు, బట్ మాకైతే వీలైందనమాట. అందరూ ప్రతి ఒక్కరూ అరిటాకుల్లోనే భోంచేయడం జరిగింది. చాలా అంటే చాలా సంతోషంగా ఉండింది. అందరూ బాగా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ పూజ అయిపోయిన తర్వాత కొంచెం అబ్బా పూజ మొత్తం అయిపోయింది, ఇంకా బాగా కూర్చొని తినచ్చు అన్నట్టు. చూడండి, ఇంకా స్టిల్ వాళ్ళు ఇంకా కొందరు ఓలిగా చేస్తూ ఉన్నారనమాట బ్యాక్ సైడ్. సో చేసినవి అయిపోయినాయి. సో అందుకనేసి అందరూ తినాలని చెప్పేసి మళ్ళీ చేస్తున్నారనమాట. సో ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ అనేది చేసేసుకుంటున్నాం అనమాట. యాక్చువల్గా ముందు రోజే నేను రిటర్న్ గిఫ్ట్స్ వీడియో తీద్దాం అనుకున్నాను, బట్ నాకు అసలు టైమే కుదరలేదు. మొత్తం బిజీ అయిపోయాను అనమాట. సో రిటర్న్ గిఫ్ట్స్కి ఇలా మేమందరూ కూర్చొని ఇలా ప్యాక్ చేస్తూ ఉన్నాం అనమాట. సో రిటర్న్ గిఫ్ట్స్కి నేను ఏమి ఇచ్చానంటే ఇది కొంచెం పూజది అనమాట. సో ఆ పూజ ప్లేట్ అండ్ ప్లస్ ఇంకా నార్మల్గా పసుపు కుంకుమ, తర్వాత తాంబూలం, బ్యాంగిల్స్, తర్వాత అక్కడ జాకెట్ పీస్ కూడా ఇవ్వడం జరిగింది. అదే కదండి మెయిన్, మనకి వచ్చిన ముత్తైదులకి ఇలా జాకెట్, పసుపు కుంకుమ, గాజులు, పువ్వులు ఇవ్వడమే మన ఆనవాయితీ. సో దాంతోపాటు నేను ఇంకో రిటర్న్ గిఫ్ట్గా ఇది వచ్చేసి ఇచ్చేసాను అనమాట. ఇది గుర్తుగా ఉంటుంది అండ్ పూజ టైంలో వాళ్ళు దాన్ని యూస్ చేసుకోవచ్చు అని చెప్పి ఇలా ప్లాన్ చేశాను అనమాట. సో వాటన్నిటిని ఇలా ఈ క్లాత్తో నేను కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అలానే ఇస్తే ఏం బాగుంటుంది, కవర్లో పెట్టడం కంటే ఇలా కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి ఇలా పూలు పండ్లు అవన్నీ ఒకదానిలో పెట్టి ఇలా మేమైతే రిటర్న్ గిఫ్ట్స్ అనేది తయారు చేసేస్తూ ఉన్నాము.
రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేయడం అయిపోయింది. తర్వాత వచ్చిన ముత్తైదులకి నైట్ వీళ్ళందరూ ఇక్కడే స్టే చేశారు మా ఇంట్లోని. సో వాళ్ళందరికీ వాయనం ఇవ్వడం జరుగుతుంది. సో వచ్చిన రిలేటివ్స్ కూడా కదిరిలో బాగా ఫేమస్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. సో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా దర్శించుకొని వచ్చేసారు వాళ్ళందరూ. సో వచ్చిన తర్వాత నేను వాయనం ఇవ్వడం జరిగింది. సో ఈ అమ్మాయి వచ్చేసి ఆల్రెడీ మీరు ఒక వీడియోలో చేస్తుంటారు, మా బ్రదర్ వైఫ్ అని చెప్పేసి. సో తను కూడా ఈ వరలక్ష్మి వ్రతం చేసింది. సో తను కూడా వాయనం తీసుకోవడానికి వచ్చేసింది. నేను తర్వాత తన ఇంటికి వెళ్ళి నేను కూడా వాయనం తీసుకోవడం జరిగింది. మా మద్దల్ భలే క్యూట్గా మాట్లాడుతుంది. తన మాటలు చాలా క్యూట్గా ఉంటాయి. ఇచ్చిందమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఎవరికి ఇచ్చిందమ్మ? వరలక్ష్మి అమ్మ. ఇచ్చిందమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఎవరికి ఇచ్చిందమ్మ? వరలక్ష్మి అమ్మ. నెక్స్ట్ వచ్చేసి నేను వాయనం తీసుకోవడానికి నా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అంటే మా పెద్దనాన్న కొడుకు. సో అక్కడ మా వరదలు చూడండి, తను కూడా ఫస్ట్ టైం చేసింది, చాలా చక్కగా చేసింది కదా. చూడండి అమ్మవారు ఎంత బాగా మెరిసిపోతున్నారు. సో నాకైతే చాలా చాలా నచ్చింది తను చేసిన అలంకరణ కావచ్చు, తను చేసిన పూజా విధానం కావచ్చు. తను ఫస్ట్ టైం చేసింది బట్ చాలా బాగా చేసింది. చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. బాగా బిజినెస్ రేంజ్లో. ఇక్కడ వచ్చేసి ఇది కూడా మా ఇల్లే.
మా బావగారి ఇంట్లో. సో మా తోడుకోడలు సెకండ్ వీక్ చేయలేకపోయింది వరలక్ష్మి వ్రతం. సో తను థర్డ్ వీక్ చేసింది. సో నేను వీడియో లేట్గా అప్లోడ్ చేయడానికి కూడా ఇది వన్ ఆఫ్ ది రీజన్. సో నేను సేమ్ వీక్ చేయాలి అనుకున్నాం, బట్ తనకి కుదరలేదు. సో అందుకనేసి 2 కలిపి పెడదామని చెప్పి అనుకున్నాను. అందుకే లేట్గా వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఓకే, తిని వచ్చేసి మా తోడుకోడలు అండ్ తన సిస్టర్ అనమాట. సో ఆ పెద్దక్కకి ఇచ్చి తినమ్మ వాయనం పుచ్చుకున్నమ్మ వాయనం అంటే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. సో అందుకే నవ్వుకుంటూ ఉన్నారు. సో చాలా బాగా ఉండింది ఫన్నీగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా టర్న్ అనమాట. సో మేము కూడా నవ్వుకుంటున్నాం ఇలా ఇచ్చుకునేటప్పుడు. సో మా అక్క బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. తర్వాత వచ్చేసి మీరు ఆల్రెడీ ముందు వీడియోలో చూసే ఉంటారు, మా ఆడపడుచు గారు అమ్మాయి. సో తను కూడా వాయనం తీసుకోవడానికి వచ్చింది. అమ్మ వాయన పుచ్చుకుంది అమ్మ వాయన. ఎవరికి ఇస్తుంది అమ్మ వాయన? అమ్మవారు అమ్మ వాయన పుచ్చుకుంది. ఎవరికి ఇస్తుంది అమ్మ వాయన? అందరం పక్క పక్కనే ఉంటాం మేమందరూ. సో ఇలా సరదాగా మా అక్క వాళ్ళ ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మాకు కూడా మా అక్క ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయడం జరిగింది. సో వాళ్ళు కూడా అందరూ వాయనం తీసుకున్న తర్వాత మేము లాస్ట్లో తీసుకొని ఇలా సరదాగా కొన్ని పిక్స్ తీసేసుకొని తర్వాత అక్కడే భోంచేసుకొని టైం స్పెండ్ చేసి వచ్చామన్నమాట. సో మా పూజ విధానం ఎలా ఉంది, మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, మీకు అందరికీ నచ్చిందా? సో నచ్చితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి, ఒక లైక్ వేసేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you all. Bye bye. Take care.